ఒక మార్కెట్ వ్యవస్థ మానవ దేహాన్ని, దానికి సంబంధించిన హుందాతనాన్ని, గౌరవాన్ని మంట కలిపేసి ఒక సరుగ్గా మార్చేసింది. అది చాలా ఘోరమైన విషయం అంటున్నా. దీంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ విక్టిమ్స్. ఆ విక్టిమైజేషన్ కాదు, నేను ఎంపవర్ అని ఎవరైనా అనుకుంటే ఆ పిచ్చి మొహాలని అనుకోవాలి తప్ప మనం. వాళ్ళు దాంట్లో ఉన్నారు. మార్కెట్ సుడిగుండంలో చిక్కుకున్న వాళ్ళు వాళ్ళు. వాళ్ళు శరీరాన్ని నమ్ముకుంటారు, ఇంకెవరో కిడ్నీ నమ్ముకుంటారు, ఇంకెవరో గర్భసంచి నమ్ముకుంటారు. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్. మానవ దేహంలో ఉండే కిడ్నీ నమ్ముకోవటం ఎంత అశ్లీలమైన విషయమో, నీ గర్భసంచి నమ్ముకోవడం ఎంత అశ్లీలమైన విషయమో, నీ దేహాన్ని నమ్ముకోవడం కూడా అంతే అశ్లీలమైన విషయం. సరే, సమాజం ఇట్లా తయారు చేసిందని మనం అనుకుందాం కాసేపు. కానీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి మరి? భవిష్యత్తు తరాలకి మనం ఎట్లాంటి సమాజాన్ని, అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది, ఎట్లాంటి మెసేజ్ మనం ఇస్తున్నట్టుగా అనుకోవాలి దేవి గారు? ఏమండి, ఎక్కడైతే టెక్నాలజీ వచ్చిందో అదే టెక్నాలజీ దాన్ని కంట్రోల్ కూడా చేయగలుగుతుంది. కంట్రోల్ చేసే వ్యవస్థలు ఎందుకు రావట్లేదు అనేది నా ప్రశ్న.